ప్రియా వస్తుంది మన ముందరికి. రామాంజనేయ యుద్ధం నుంచి నీ ప్రార్థనను మన్నించి హనుమా అని రాముడు పాడేటటువంటి పద్యం. ఈ పద్యం రాసింది ఎవరు తల్లి? తాండ్ర సుబ్బారావు గారు. నిన్ను క్షమింపగల శక్తివంతుడనా ఆంజనేయ? అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావమునకు నీరస స్థితి ఏర్పడును. ఏమందువా? నీ ప్రార్థనము మన్నించి హనుమ ఆనాడు నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడు. వైరుధ్యమేలేని వాలిని పరిమార్చి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురాళి చేత నిన్ను అంతంబు కానీకా చిరజీవి చేసి రక్షించునాడు. దైత్యమర్థనకు అగ్రతాంబూలమిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించునాడు. భావి సృష్టికి నవబ్రహ్మ వైజగాన వెలయగలవంచు నిన్ను దీవించునాడు. అవసరాలకు ఇలవేల్పునైతి గాని హనుమ నీ అవసరాలకు ఇలవేల్పునైతి గాని నేడు పని ఏమి? ఈ రాము తోడ హనుమ శ్రీరాము తోడ నీకు హనుమా. No comments at all. Bilahari Ragam in the purest form. ఇది ఒరిజినల్గా ఎవరు పాడిందండి నాటకంలో? పి లక్ష్మణరావు గారిని. ఆయన ఇంకా ఆంజనేయ పాత్ర ధరిస్తూనే ఉన్నారు ఆయన.
నా చిన్నప్పటి నుంచి శ్రీ రఘురామ్ అనే రికార్డ్స్ వచ్చాయి. హెచ్ఎంఈ కంపెనీలో మంగపతి గారు రికార్డ్ చేసి అవి వచ్చాయి. ఇది ఆంజనేయ పాత్ర. అయితే శ్రీరాముడి పాత్ర అమ్మాయి పాడిన పాత్ర పద్యం షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పృథ్వీ వెంకటేశ్వరరావు గారు, ఏవి సుబ్బారావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, ఇలాంటి పెద్ద నటులందరూ ఆయన పక్కన కావాలని శ్రీరామ పాత్ర వేయించుకుని శ్రీరాముడి పాత్ర ధరించేవారు. అత్యద్భుతంగా పాడావమ్మా, అత్యద్భుతం. శుభం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సీజన్ 23 సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సినిమాల్లో చిన్న పిల్లల పాత్రలు పాడిన పాటలు ఈ చిన్నారులు ప్రజెంట్ చేయబోతున్నారు. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా బాటలోని మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. ఫ్యాంటాస్టిక్, గ్రేట్ స్టార్ట్. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు. బాలరాజు అనే వ్యక్తి ఇందులో బాబు వాడి గైడ్ అన్నమాట చూపిస్తున్నట్టు మహాబలిపురాన్ని టెక్స్ట్ బుక్ లాగా వివరంగా పాడాడు. ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అన్డౌటెడ్లీ ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా. మైక్ చేతికి రాగానే వేరే ఏదో లోకానికి నువ్వు వెళ్తావు, నీతో పాటు మేమందరూ వచ్చేస్తుంటాం. ఆ ఈ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఆ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. చాలా చాలా గొప్పగా అనిపించింది, చాలా అద్భుతంగా పాడావు. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. You have a beautiful voice. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, విద్య ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ బై హర్ సెల్ఫ్. చివురులు ముట్టలు